ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరి ఈ స్వస్థత ఎట్లా మనము పొందుకోవాలి? మనం ఈ వాగ్దానం పట్టుకొని పలకల, నోటితో పలకల. నువ్వు ఎన్నిసార్లు పలకలుతో అన్నిసార్లు పలుకు. నువ్వు ఎంతసేపు నువ్వు ప్రార్థించు అంతసేపు ప్రార్థన చేయి. ఎంత దూరము నువ్వు ప్రయాణము చేసినా నీ జీవిత కాలం అంతా కూడా ఈ వాగ్దానములను కనుక నువ్వు పట్టుకొని నువ్వు పలుకుతే నీ జీవితంలో నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో దేవుని అది నీ జీవితంలో నువ్వు పొందుకొని తీరుతావు. హల్లెలూయా. అన్న ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? నా కుమారుడు కావాలా తండ్రి, నా కుమారుడు కావాలి. ఒకవేళ కుమారుడు నాకు ఇస్తే కనుక నేనేం చేస్తాను? హన్న ఏం చేసింది? దేవునికి సమర్పించుకుంది తన కుమారుణ్ణి. హల్లెలూయా. ఎందుకు సమర్పించుకుంది? ఎందుకండి? ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. మనసులో ఏముంది తెలుసా? దేవుని గురించి అంత వ్యతిరేకత. ఏదో వాళ్ళ మమ్మీ ఫోర్సో భార్య ఫోర్సో ఎవరో ఫోర్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నంతసేపు వ్యతిరేకత ఆయనకి. ఎట్లా నేను ఏది చెప్పినా దాని మనసులో అన్నిటికీ రివర్స్ కౌంటర్ వేసుకుంటా ఉన్నాడు అనమాట. కూర్చొని ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గ్రహించలేకపోయాడు. దేవుడు మళ్ళీ మాట్లాడాడు. 1, 2, 3, 4సారి అతని హృదయంలో దేవుని స్వరము వినబడ్డ మొదలైంది. సర్వీస్ అయిపోయింది. మెల్లిగా ఆయన నా దగ్గరకు వచ్చాడు, నిలబడ్డాడు. అందరూ వస్తున్నారు, ప్రేర్ చేయించుకొని వెళ్తూ ఉన్నారు. అందరూ వస్తున్నారు, ప్రేర్ చేసి ఆయన మట్టుకు నిలబడే ఉన్నాడు. నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని. వెయిట్ చేసి లాస్ట్లో ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. సరే మాట్లాడతాం సార్. నిజంగా దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? నేను అన్నాను, చూడండి బ్రదర్, దేవుడు మాట్లాడతాడు కాబట్టే ఈరోజు ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి, ఇన్ని లక్షల మంది. మీరు ప్రపంచం మొత్తంలో చూడండి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు నమ్ముతున్నారు, ఎంతమంది గొప్పవారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు నమ్ముతున్నారు? బీదవాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు కదా. ఈరోజు అన్యులందరూ నమ్ముతూ ఉన్నారు చాలా మటుకు. ఈరోజు ఎందుకు అది పెరుగుతూ వస్తుంది? అది సత్యము కాబట్టి, అది నిజము కాబట్టి పెరుగుతుంది. దీన్ని అణిచివేయాలని ఎంత చూసినా, ఎంత ప్రయత్నం, అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో బైబిల్ ఒకటే. ప్రపంచంలో అన్ని భాషల్లో తర్జుమా చేయబడి అమ్ముడుపోతున్నటువంటి పుస్తకము ఒకటే. మీరు చూడండి, మీరు గూగుల్లో టైప్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, బైబిల్ ఒకటే. ఎందుకు? అది సత్యము కాబట్టి, చరిత్ర కాబట్టి. కల్పించిన కథలు దీంట్లో లేవు, చరిత్ర ఉంది. ఆ చరిత్ర నువ్వు చూసినట్లయితే అందులో ఉన్నటువంటి క్రీస్తు మరి అక్షరాల ఆయన భూమిపైన పుట్టి, ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై ఈరోజు అనేకులకు మరి ఆయన రక్షకునిగా ఉన్నాడు. ఇది సత్యము, ఇది నిజము. మాట్లాడతాడు. ఆయన విని నిజంగా నేను కూర్చున్నాను. నేను వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. దేవుడు ఉన్నాడంటే, మాట్లాడాడంటే, దేవునికి ఇచ్చామంటే ఇవన్నీ కూడా నాకు నవ్వు వస్తూ ఉన్నాయి. కానీ ఒక క్షణము నా హృదయములో ఒక స్వరం వినబడుతూ ఉంది. నా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నాకు భయం వేసింది. మొదట్లో అనుకున్నాను నా భ్రమ అనుకున్నాను. కానీ 4వసారి నా స్వరం విన్నప్పుడు నాకు శరీరం అంతా కూడా ఒకలాగే అయిపోయింది. మరి ఆయన స్వరం ఏమంటుంది? నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. ఊరికే ఆయన అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎవరి వల్ల? తన తల్లి వల్ల. జీవితం మార్చేశాడు దేవుడు, జీవితం మార్చేశాడు. ఆయనకు తెలిసిన సత్యం ఏంటో తెలిసిపోయింది. ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా
మనము ముందుకు వెళ్ళాలో అతనికి అర్థమైంది. జ్ఞానం పొందుకున్నాడు. ఈరోజు మనకు నిజంగా మరి ఆ జ్ఞానమే కనుక ఉంటే ఎదుటి వాణితో మనము చక్కగా మనం ప్రవర్తిస్తాం. మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట, మన నడత ప్రతిదీ కూడా మారిపోతుంది. ఎందుకంటే వివేచన దేవుడిస్తాడు, జ్ఞానము దేవుడిస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట. హల్లెలూయ. మరి ఆ వ్యక్తి ఇప్పటికీ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి అడిగినప్పుడు నేను మరి కొంచెం సమయం తీసుకొని ఫోన్లో అతనికి నేను చెప్తూ ఉంటాను. నిజంగా అతన్ని బలపరిచింది ఆ రోజు వాక్యం. మరి ఈరోజు నేను చెప్తున్నాను, క్రీస్తు నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు. ఎందుకంటే బైబిల్ ఆదికాండంలో చూస్తే ఈ లోకము పుట్టింది మొదలుకొని మరి ఎవరున్నారంటే ఈ లోకంలో ముందు ఇద్దరు ఉన్నారు, ఆదాము అవ్వ. వారి సంతానమే ఈ లోకమంతా కూడా. ఈ లోకమంతా కూడా వారి సంతానమే అని మరి వాక్యం సెలవిస్తూ దాన్ని విశ్వసిస్తూ మనము మరి ప్రతి ఒక్కరికి కూడా మరి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాం. మరి వారు అపార్థం చేసుకుంటారు కదా, అపార్థం చేసుకున్నా మరి మనం ఆ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. నీతి విషయమై జీవించాలి అంటే నీ హృదయము స్వస్థతను పొందాలి, నీ హృదయము మార్పు నొందాలి, నీ ఆలోచన మరి నూతనమైనటువంటి మార్పును పొందుకోవాలి. మరి దానికోసం ఏమన్నాడు కింద అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయాలు ఏవైతే ఆయన శరీరం పైన పడ్డాయో ఆ గాయముల చేత మన హృదయము, మన ఆలోచనతో పాటు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కూడా స్వస్థత నొంది ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఆత్మలో మనం ఏది అడిగినా దేవుడు దాన్ని మన కొరకు అనుగ్రహిస్తాడు. అయ్యా, నా పిల్లల జీవితం, నా పిల్లలు దీవించబడాలి, వారి చదువు, వారి భవిష్యత్తు కదా, కోట్లు డబ్బులు కావాలని ప్రార్థన చేయడం కాదు. మన జీవితాన్ని సరిచేసుకునే మరి ఆ మార్గాలను వెతకాలి. మన జీవితాలను ఆ యొక్క నీతి మార్గములోనికి తీసుకొని వెళ్ళే మరి ఆ గొప్ప దేవుని కొరకు మనము దేవుని ప్రార్థించాలి. దేవుడు ఇస్తానని వాగ్దానము చేశాడు. యెషయా గ్రంథం 53 మరి మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటలు కూడా మనం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. అయితే అతడు మన అపరాధముల కొరకు గాయపరచబడెను, మన అపరాధముల కొరకు గాయపరచబడను. అతడు మన దోషముల కొరకు నలగగొట్టబడెను. ఎవరి గురించి అంట? మన అపరాధముల కొరకు గాయపరచబడెను, అతడు మన దోషముల కొరకు నలగగొట్టబడెను. హల్లెలూయా. అందుకే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒక వ్యక్తి మన కోసం చనిపోడు, ఒక వ్యక్తి మన కోసం చనిపోడు కదా. ఒక తండ్రి మట్టికే లేదా తల్లి మట్టికే మరి నిజంగా మనల్ని ప్రేమించే వారి మట్టికే మన కోసం ప్రాణం పెట్టడానికి చూస్తారు. మరి అలాంటి మనము మరి మన పాపులమైనప్పుడు కదా, ఒక పాపిని రక్షించే ప్రేమ క్రీస్తు తప్ప ఎవరు ఇవ్వలేదు ఈ లోకంలో. ఒక పాపాత్ముని క్షమించే ప్రేమ క్రీస్తు ప్రేమ తప్ప వేరే మానవుని ప్రేమ లేదు. అంతెందుకు, నీ ఇంట్లోనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని ఎంత మాత్రం నువ్వు క్షమించవు, ఎంత మాత్రం రానివ్వవు ఇంట్లోకి, ఎంత మాత్రమో నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఎందుకు? కోపం, పగ, మేబీ గొడవలు అయి ఉంటాయి, నీకు ఆ వ్యక్తికి పడట్లేదు, నువ్వేం చేస్తావు? వెలివేస్తావు, ఇంకెప్పటికీ ఎన్నటికీ మాటలు లేకుండా. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు నీవు గనక క్రీస్తుని రక్షకునిగా చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, అతన్ని క్షమించాలి, ఆమెను క్షమించాలి. వారిని క్షమించగలిగే ప్రేమ నీలో ఉన్నప్పుడే నిజమైన క్రీస్తు ప్రేమను నువ్వు చాటినట్టు. అంతేగాని నీ లోపడంతా కుళ్ళు, కుట్ర, ద్వేషము, పగలు పెట్టుకొని నువ్వు క్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటే సరిపోదు.
కదా. నేను ప్రేమ కలిగిన వాడిని అంటే చెప్పుకుంటే సరిపోదు, క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదు కదా. క్రీస్తు మార్గంలో నడిచినప్పుడు, క్రీస్తు ప్రేమను అనుసరించినప్పుడు అంతటి సహనము, ఓర్పు మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడే నిజంగా మనము ధన్యులము. మనము మరి ఆ నీతి మార్గములో నడిచిన వారంగా ఉంటాం. హల్లెలూయా.